అందరికీ నమస్కారం. శుభోదయం, శుభ సోమవారం. మీ పద్మలత కుఠి మరోమారు మీ ముందుకి. ఓం నమ శివాయ. ఈ మంత్రం మన మనసుని ఎంతో శుద్ధి చేస్తుందన్నమాట. కైలాసపతి శంభో శంకర కరుణాకర శరణాగత వత్సల శివ పాహిమాం. ఇలా కానీ మనం అనుకుంటే ఈ శ్లోకంతో మనము ఆ శివుణ్ణి శరణు కోరుకుంటున్నాం అన్నమాట. కైలాసపతి అయిన శివుడు ఎల్లప్పుడూ కూడా కరుణతో నిండిన దేవుడు. మనకందరికీ తెలిసిందే. మనకు భయము, బాధో, సమస్యో లేదా ఏ విధమైన కష్టాలు ఎదురైనా కూడా శివుడిని శరణు వేడుకుంటే మన మనసుకి అలాగే మన ఇంటికి కూడా శాంతి, అలాగే జీవితానికి ఒక దారి దొరుకుతుందనమాట. ఆయనే చూపిస్తాడు. అందుకే మనము శివశరణం అని చెప్పుకుంటాం అన్నమాట. శివశరణం అంటే సమస్యలని దేవుడికి అప్పగించి మన మనసుని ప్రశాంతం చేసుకొని ఆ సమస్యలని అధిగమించే శక్తిని ఇవ్వమని భగవంతుడిని మనము వేడుకుంటున్నాం అనమాట. ఓం నమ శివాయ. ఈరోజు నా కుటుంబంతో పాటు మీ కుటుంబం కూడా అనుకున్న కార్యాలన్నీ సిద్ధించాలని, బాగా ఈ రోజంతా గడవాలని, సుఖ సంతోషాలతో అలాగే ఆయురారోగ్యాలతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పద్మలత కుఠి.